వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇటు రాజకీయ నాయకుల్లో ఇటు పోలీసు వర్గాల్లో కలకలం రేపుతుంది. ఇదే ఇష్యూపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ లీడర్, హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆడివేడిగా చర్చ గట్టిగా నడుస్తున్నాయి. ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నారో అతన్ని సిట్ ఎన్నిసార్లు విచారించినా తెలియదు, గుర్తుకు లేదనే సమాధానం తప్ప ఏరేది ఏమీ రావట్లేదంట. ఎలా చూడవచ్చు దీన్ని? అంటే ముఖ్యంగా ఇవాళ వెంకీ గారు మనం చూడాల్సింది ఏంటంటే, ఈ తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో దాని తర్వాత ఇమీడియట్గా వాళ్ళు చేపట్టిన ఒక కేసు ఏదైతే ఉందో అది ఫోన్ ట్యాపింగ్ కేసు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఈ ఇండివిజువల్స్ మీద, అంటే మామూలుగా ప్రైవేట్ వ్యక్తుల మీద అండ్ అపోజిషన్ పార్టీ లీడర్స్ మీద విపరీతంగా ఫోన్ ట్యాపింగ్లు జరిగాయన్న ఆరోపణలతో ఈ కేసుని బయటకు తీసుకోవడం జరిగింది. ఆ కేసులు ఫైల్ చేయడం జరిగింది. అప్పుడున్న ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబికి చీఫ్గా వ్యవహరిస్తున్న ప్రభాకర్ రావు గారిని మెయిన్ అక్యూజ్డ్ కింద చేరుస్తూ, దాని తర్వాత ఆయన కింద పనిచేసిన ఈ సోకాల్ ప్రణీత్ రావు గారిని, రాధాకిషన్ రావు గారిని, ఇలా రకరకాల రావులందరినీ, భుజంగరావు ఆరావు అనుకుంటే ఈ రావులందరినీ అందులో కో అక్యూజ్డ్ కింద చేరుస్తూ కేసులు ఫైల్ చేయడం జరిగింది. అండ్ అది నడుస్తున్నాయి. కానీ అక్కడ ఇందులో మనకి బాధాకరమైన విషయం ఏంటంటే, కేసులు అయితే వీళ్ళు ఫైల్ చేశారు, ఈ అంశాన్ని బయటకు తీసుకొచ్చారు, కానీ దాంట్లో ఎటువంటి పురోగతి ఇప్పటివరకు ఎక్కడ కనబడట్లేదు. అండ్ సోకాల్డ్ ఈ రావులందరూ, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకృష్ణ రావు, ఈ రావు, ఆ రావు, అందరు రావులు కలిసి లాస్ట్కి వెళ్ళేది పెద్ద రావు ఎవరు, కే చంద్రశేఖర్ రావు దగ్గరికే వెళ్తున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా అని చెప్పి ఒక విధంగా ఈ అలిగేషన్స్ వస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఇవాళ రోజు సోకాల్డ్ కే చంద్రశేఖర్ రావు గారిని కానీ, గత ముఖ్యమంత్రి, అట్ ద సేమ్ టైం కే తారక రామారావు గారిని, ఎవరైతే ఈ ఫోన్ రికార్డ్స్, ఫోన్ ట్యాపింగ్స్ ఏవైతే చేశారో అందులో ఆయన హస్తం కూడా ఉంది, ఆయన ఆజ్ఞల మేరకు కూడా వీళ్ళందరూ చేశారు అని చెప్పి ఆరోపణలు ఏవైతే వస్తున్నాయి. అలాంటప్పుడు ఈ కేటీఆర్ గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ ఇప్పటివరకు వీళ్ళు సమన్స్ ఎందుకు ఇవ్వలేదు? పోలీసు వారు సమన్స్ ఇచ్చి వాళ్ళను కూడా ఈ స్టేట్మెంట్స్ తీసుకోవడానికి ఎందుకు వాళ్ళని పిలవట్లేదు అన్నది ఇక్కడ చాలామంది తెలంగాణ ప్రజానికం కానీ ఎవరికైనా కానీ డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఇవాళ రోజుకు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిలో పురోగతి ఏమైంది ఈ కేసులో? అండ్ ముఖ్యంగా సోకాల్డ్ మెయిన్ అక్యూజ్ కేవలం ఈ పావులుగా వ్యవహరించిన ఈ నలుగురు పోలీస్ ఆఫీసర్లే కాకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ట్యాపింగ్ అంటే మీకు పోలీస్ వ్యవస్థ వాళ్ళ ఓన్గా తీసుకునే డెసిషన్ కాదు. ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ముఖ్యంగా సిబిఐ కానీ ఇట్లాంటి ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నేను సిబిఐ కానీ ఇలాంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, సిట్లు కానీ, ఇలాంటి ఎటువంటి పోలీస్ వ్యవస్థలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అయినా కానీ వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారాలు వాళ్ళకి లేవు. ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి దీని మీద క్లియర్గా. ఫోన్ ట్యాపింగ్ అనేది కాంపిటెంట్ అథారిటీస్, అంటే పైనుంచి ఐదర్ ఇప్పుడు సిబిఐ ఇలాంటివి అయితే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి, ఈ సిఐడి అండ్ ఇలాంటి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అయితే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్స్ ఉండాలి. వాళ్ళ యొక్క పర్మిషన్స్ లేకుండా ఈ పోలీస్ ఆఫీసర్లు ఇండివిజువల్గా వాళ్ళ సొంత తెలివితేటలతో ఇవన్నీ చేసే అధికారాలు వాళ్ళకి లేవు ఫోన్ ట్యాపింగ్లు. అలాంటప్పుడు ఇవాళ రోజు వాళ్ళు చేశారంటే వాళ్ళకి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ కాంపిటెంట్ అథారిటీ, నేను అనేది స్టేట్ గవర్నమెంట్ ఒక పర్మిషన్ ఇచ్చినట్టే అప్పుడు స్టేట్ గవర్నమెంట్. సో వాళ్ళ ద్వారానే వీళ్ళు చేశారనేది తేటతెల్లం అవుతుంది. అలాంటప్పుడు మీరు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న సోకాల్డ్ కేసీఆర్ గారు కానీ లేదా కేటీఆర్ గారు కానీ, ఒకవేళ వాళ్ళు ఉన్నారో లేదా సెకండరీ, వాళ్ళు నిజంగానే వాళ్ళు అక్యూజ్డ్గా కాకపోయినా అట్లీస్ట్ విట్నెస్ కిందనే మీరు సమన్ చేసి పిలవచ్చు కదా వాళ్ళని. ఇలా మీ హయాంలో ఇలా అయ్యిందంటే మరి దీని మీద మీకు తెలిసింది ఏంటి, తెలియాల్సింది ఏంటి? మరి వీళ్ళు ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేశారని క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది, రికార్డులు ఉన్నాయి. మరి మీరు పర్మిషన్ ఇచ్చారా? మీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఎవరు కాంపిటెంట్ అథారిటీ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్స్కి స్టేట్ హోమ్ సెక్రటరీ ఇవ్వాలి. అంటే స్టేట్ హోమ్ సెక్రటరీ ఇస్ నథింగ్ బట్ ఆయన డైరెక్ట్గా స్టేట్ చీఫ్ మినిస్టర్ ఒక ఆఫీస్ అన్నట్టే, సీఎంఓ అన్నట్టే అది. సో ఆయన నుంచి పర్మిషన్ వస్తే కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి లేదు. మరి అలాంటప్పుడు మీ హోమ్ సెక్రటరీ గారు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారా లేదా? ఇవన్నీ వాళ్ళని మీరు సమన్స్ ఇచ్చి పిలవచ్చు కదా. కేటీఆర్ గారి మీద కూడా ఆరోపణలు వచ్చాయి. మరి అది కాదు, అందులో నిజం లేదని ఆయన ఇది నిరూపించాల్సిన అవసరం కేటీఆర్ గారి మీద కూడా ఉంది. మరి అలాంటప్పుడు కేటీఆర్ గారిని వీళ్ళు సమన్స్ ఇస్తేనే కదా ఆయన వచ్చి చెప్తారు. మరి ఆయన ఎందుకు సమన్స్ ఇవ్వట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా లేవనెత్తుతాయి. అంటే మీరు కేసుల్ని లేపుతున్నారు బయటకి, ఏదో ఒక విధంగా పొలిటికల్గా ఏదో హడావడి చేయడానికి, లేకపోతే నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే వాటిలో పురోగతి ఏమైంది? ఇప్పటివరకు ఆ కేసులు ముందుకెందుకు తీసుకెళ్లట్లేదు? కేవలం ఇంట్రాగేషన్లతోనే, ఈ విచారణతోనే మీరు టైంపాస్ చేస్తున్నారని జనాలకు డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ఇంట్రాగేషన్లో ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి రోజుకో సమాధానం చెప్తున్నాడు. మొన్నటిదాకా ఫస్ట్ మావోయిస్టుల సానుభూతి పరుల పేరుతో ఎన్నికలకు ఏమన్నా అగంతాలు కలిగిస్తారని చెప్పి ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ చేసామని చెప్పారు. ఈ రీసెంట్గా ఎవరైతే 2023లో డీజీపీగా ఉన్నారో అతను ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేసామని చెప్పి ప్రభాకర్ రావు గారు చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడవచ్చు? మరి
నేను చెప్పేది అదే అండి. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టుగా మేము అలా ఉండబట్టి, ఇలా ఉండబట్టి మేము చేసాము, లేకపోతే నాకు గుర్తులేదు, తెలీదు. ఇలాంటి సమాధానాలు చెప్పితే అక్కడ చెల్లవు. ఎందుకంటే ఇలాంటివి చెప్తే మిమ్మల్ని ఫర్దర్‌గా కస్టోడియల్ రిమాండ్‌కి ఇంకా పెట్టుకొని మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సొస్తది. అట్ ద సేమ్ టైమ్ నార్కో అనాలిసిస్ టెస్ట్‌కి కూడా కోర్టులను అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో, ఆరోపణలు చెప్తున్నారో, ఆయనకి గుర్తులేదు, తెలీదని చెప్తున్నారని. అలాంటివి చెప్తే ఖచ్చితంగా నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటది పోలీస్ వారు. అట్ ద సేమ్ టైమ్ ఇంకా మరీను ఇట్లానే ప్రతిసారి ఏ క్వెషన్ అడిగినా కూడా ఇలాంటి సమాధానాలే చెప్తే, సంబంధం లేని సమాధానాలు, ఖచ్చితంగా ఆయన మీద ఇది అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అని చెప్పి ఒకటుంది మనకి ప్రక్రియ. ఇవాటికి 6వ రోజు. సో ఈ అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది మనకి. ఇలా ఏదైతే సమాధానాలు చెప్తున్నారో ప్రణీత్ రావు గారు, నాకు గుర్తులేదు, తెలీదు, మర్చిపోయా అని చెప్పి, అదే సినిమా డైలాగ్ లాగా, అదే నిజంగా నాకు వర్తించదు. ఎందుకంటే అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే, అది మీరు ఏదైతే ఇలా సమాధానాలు కావాలని ఇవేట్ చేస్తున్నారు, కావాలని తప్పించుకుంటున్నారు అని చెప్పి అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అంటే సెక్షన్ 114 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో క్లియర్గా చెప్పబడింది. ఇలా ప్రతిదానికి ఇదే సమాధానాలు, ఇలాంటి సంబంధం లేని సమాధానాలు మీరు చెప్తే, దీన్ని మీకు అగైన్స్ట్గా రేపటి ఛార్జ్ షీట్ అయిన తర్వాత కోర్టులో మీకు అడ్వర్స్ ఇన్ఫరెన్స్ కింద చూపించి, ఇతను కావాలని, ఇతను చేసాడు తప్పు, అందుకే పిచ్చి సమాధానాలు చెప్పుకొని తప్పించుకుంటున్నాడు అని చెప్పి అడ్వర్స్ ఇన్ఫరెన్స్ ఇన్వోక్ చేస్తే, కోర్టులో జడ్జి గారు అది నమ్మితే ఖచ్చితంగా దాని మీద కూడా శిక్షలు పడతాయి వాళ్ళకి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అది కాకుండా నేను చెప్పినట్టు నార్కో అనాలిసిస్ టెస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళని అడగచ్చు, వాళ్ళని చేయొచ్చు. సో పోలీస్ వాళ్ళ దగ్గర చాలా ప్రక్రియలు ఉన్నాయి చేయాలంటే. మీరు త్వరగా చేయండి. అండ్ నేను ఏమంటున్నానంటే, ఇంతమంది రావుల్ని మీరు పిలిచి ఎలాగో ఇంట్రాగేషన్ చేస్తున్నారు, అలాంటప్పుడు పెద్ద రావుల్ని కూడా పిలిచి మీరు అసలు వాళ్ళ మీదే, వాళ్ళ గవర్నమెంట్ మీదే నడుస్తుంది కదా ఇదంతా, వాళ్ళ గవర్నమెంట్ హయాంలో అయినప్పుడు ఆ సోకాళ్ళు పెద్ద రావులను కూడా పిలిచి మీరు మాట్లాడితే, మీరు ఇంట్రాగేషనో లేకపోతే విట్నెస్ కిందనో లేకపోతే అక్యూజ్డ్ కిందనో పిలిచి మీరు మాట్లాడటానికి, సమన్స్ ఇవ్వడానికి మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారు? అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇదంతా మేము చెప్పినట్టు ఇదంతా ఒక ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లో క్లియర్గా చెప్పబడి ఉంది. అదేంటి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69 కూడా హోమ్ సెక్రటరీ గారి, సోకాల్డ్ స్టేట్ హోమ్ సెక్రటరీ గారి పర్మిషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ సెక్షన్ 69 కూడా మీరు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు కానీ అవి కానీ ఇవి కానీ ఏది కలెక్ట్ చేయడానికి లేదని చెప్పి అది ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో యాక్ట్లో. అట్ ద సేమ్ టైం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లో క్లియర్గా చెప్పబడి ఉంది. సెక్షన్ 5 ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి అనుమతిస్తుందో, అట్ ద సేమ్ టైం సెక్షన్ 419 ఇవన్నీ కూడా క్లియర్గా అవి ప్రొసీజర్స్ కూడా చెప్పబడింది. అందులో హోమ్ సెక్రటరీ ఒక పర్మిషన్ ఉండాలి, కాంపిటేటివ్ అథారిటీ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లో కూడా ఉంది. మరి ఇవన్నీ ఉల్లంఘనలు మీరు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సిట్ ఇప్పుడు విచారణలో ఇవన్నీ బయటకు తీయాలి. అసలు ఎవరు పర్మిషన్? హోమ్ సెక్రటరీ నుంచి మీకు డైరెక్ట్ పర్మిషన్లు ఉంటే మరి హోమ్ సెక్రటరీ సోకాల్డ్ ఆయన డైరెక్ట్గా సీఎం పేషియే కాబట్టి ఆయన కూడా పిలిచి విచారణ చేయాలి. అండ్ అప్పుడున్న సీఎం గారిని కూడా విచారణ చేయాలనేది నేను అడుగుతున్నాను. నాలాంటి చాలా మంది కూడా అదే డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యారో, ప్రణీత్ రావు కానీ, లేదంటే భుజంగరావు కానీ, రాధాకిషన్ రావు కానీ, లేదంటే తిరుపతి అన్న కానీ, ఇలా ఆంగ్మూలం ఇచ్చారు. ప్రభాకర్ రావు చెప్పింది మేము చేసామని చెప్పారు. మరి ఇప్పుడు ప్రభాకర్ రావు మాత్రం కొత్త నాటకానికి తెరలేపారు. అప్పటి డీజీపీ చెప్పింది మేము చేసామన్నారు. ప్లస్ ఒకవేళ కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంటే చేయించారు అని తేలితే, గవర్నమెంట్ కేసీఆర్ గారికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? సెక్షన్స్ కానీ శిక్షలు వీళ్ళకి ఎలాంటి సెక్షన్స్ కింద శిక్షలు పడే అవకాశం ఉంటుంది? ఇందులో చాలా సెక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వస్తున్నారో ఇంట్రాగేషన్కి, వాళ్ళు చెప్తే చేసాం, వీళ్ళు చెప్తే చేసామని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పబ్లిక్ సర్వెంట్, మీకు లా తెలిసి ఉండాలి క్లియర్గా. మీకు తెలియదంటే ఎవరు నమ్మరు అక్కడ. ఇప్పుడు మీకు ఫోన్ ట్యాపింగ్కి ఆజ్ఞలు వచ్చాయంటే అది క్లియర్గా డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉండాలి, మీకు ఆథరైజేషన్ రావాలి. ఎక్కడి నుంచి రావాలి? నేను ఇందాక నుంచి చెప్పినట్టు స్టేట్ హోమ్ సెక్రటరీ నుంచి క్లియర్ అప్రూవల్ ఉంటేనే మీరు చేయగలుగుతారు. సో అప్పుడు డీజీపీ గారి మీద చేయించారా, ఇప్పుడు ప్రభాకర్ రావు గారు చేయించారా, లేకపోతే ఇంకోరెవరో ఎక్స్ చేయించారా అనేది ఇంపార్టెంట్ కాదు. మీకు అఫీషియల్గా పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఆథరైజేషన్ కాంపిటెంట్ అథారిటీ నుంచి మీకు ఆథరైజేషన్ వచ్చిందా లేదా, ఉంటే అవి చూపియండి క్లియర్గా డాక్యుమెంటెడ్ ప్రూఫ్. అది లేకపోతే మీరు ఉల్లంఘన చేసినట్టే. సో మీరు ఉల్లంఘన చేసినప్పుడు మీరు వేరే వాళ్ళ పేర్లు చెప్తున్నప్పుడు వాళ్ళని కూడా పార్టీ కింద పిలిచి వీ హౌ టు సమన్ దెమ్ ఆల్సో. ఎవరైనా కానీ పేర్లు తీయడం మన అనవసరం, కానీ ఎవరైతే వీళ్ళు చెప్తున్నారో పేర్లు, ఆ పేర్లందరినీ వాళ్ళని కూడా సమన్ చేసి పిలిపించి మాట్లాడి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ఇందాక ఇక్కడ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉల్లంఘన అయింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉల్లంఘన అయింది, ఐపీసీ సెక్షన్స్ వర్తిస్తాయి. ఇప్పుడు వీళ్ళు చేసేదానికి క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ కాన్స్పిరసీ ఇవన్నీ కూడా వస్తాయి, బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్ ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ఇవాళ రోజు వీళ్ళు రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, పలానా ప్రైవేట్ వ్యక్తుల కన్వర్జేషన్స్ని వీళ్ళు రికార్డ్ చేశారు, వాళ్ళని వీళ్ళ రాజకీయంగాను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్గాను ఉపయోగించుకున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ నుంచి కొద్దిగా పనులు చేయించుకున్నారు, డబ్బులు వసూలు చేశారని రకరకాల ఆరోపణలను వస్తున్నాయి బయటకి. సో అలాంటప్పుడు ఎక్స్టార్షన్ ఇలాంటివి కూడా శిక్షలు పడే ఛాన్సులు ఉంటాయి. కానీ ఇవన్నీ మనం డైరెక్ట్గా అప్పుడు చీఫ్ మినిస్టర్కి మనం ఆపాదించలేము. ఇప్పుడు వీళ్ళు ఈ రికార్డింగ్స్ ద్వారా ఏమేమి చేశారు, ఇప్పుడు ఈ రికార్డింగ్స్ వింటం ఒక ఉల్లంఘన అయితే, ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, ఐపీసీ సెక్షన్ ఇవన్నీ ఉల్లంఘన అయితే, అట్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఇవన్నీ ఉల్లంఘన చేయడం ఒక ఫేజ్. అది కాకుండా
వీటితో వాళ్ళు నెక్స్ట్ ఏం చేశారు అవి కూడా మళ్ళీ తేలాల్సి ఉంది కదా. ఓకే. అవి చేసిన ప్రూవ్ అయితే అప్పుడు పెద్ద శిక్షలు పడే ఛాన్సులు ఉంటాయి. అప్పటి వరకు ఈ ఉల్లంఘనల వరకే శిక్షలు పడే ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుని సిట్ అధికారులు ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఖచ్చితంగా అండి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ప్రణీత్ రావు ఒకవేళ సరిగ్గా చెప్పట్లేదు అనుకోండి, సమాధానం తెలియదు గుర్తులేదని, అప్పుడు ప్రభాకర్ రావు గారిని కూర్చోబెట్టి ఆయనను కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన నుంచి స్టేట్మెంట్లు తీసుకొని మరి ఈయన ఇట్లా అంటున్నాడు మరి నువ్వు ఇలా ఏమంటావు అని చెప్పి ఆయన స్టేట్మెంట్లు ఈయనకు చూపించి ఈయన స్టేట్మెంట్లు ఆయనకు వినిపించి మరి ఇద్దరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే హక్కు కూడా పోలీస్ వరకు ఉంది. సో ఆ విధంగా కూడా వాళ్ళ నుంచి రాబట్టచ్చు. ఇన్వెస్టిగేషన్ చేసే ప్రక్రియలో ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్ ప్రకారం వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు, ఇండివిజువల్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. సో దాని ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్ళచ్చు పోలీసు వారు. కానీ నేను ఏమంటున్నానంటే ఇవన్నీ మీరు త్వరగా చేయండి, కట్టుదిట్టంగా చేయండి. కావాల్సి వస్తే వీళ్ళు సరిగ్గా ఇట్లా నేను చెప్పినట్టు సరైన సమాధానాలు చెప్పకపోతే కోర్టు వారిలో పిటిషన్ వేసి కోర్టు దగ్గర పిటిషన్ వేసుకుని కోర్టు వారి పర్మిషన్ తీసుకుని నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా చేయండి. ఎవరు వద్దన్నారు? వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టి మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకా ఫర్దర్గా కూడా జ్యుడిషియల్ రిమాండ్ ఇంకా పొడిగించి వాళ్ళని మీ అన్ని విధాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు ఈ ఎవిడెన్స్లు స్టేట్మెంట్లు ఇవన్నీ బయటకు వస్తే అప్పుడు ఆ ఎవిడెన్స్లు బట్టి మీరు అసలైన పెద్ద తలకాయలు నిజంగా ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళందరినీ కూడా మీరు పార్టీ చేయొచ్చు కదా. సో ఆ విధంగా తరో ఇన్వెస్టిగేషన్ చేయాలనేది నా ఉద్దేశం. ఎవరైతే వైఎస్ షర్మిల గారు ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎవరైతే సుబ్బారెడ్డి గారు ఉన్నారో నాకు వినిపించాడు, సొంతంగా వినిపించాడు అని చెప్పడం జరిగింది. మరి ఏంది షర్మిల గారి ఇన్ఫర్మేషన్ని జగన్కు ఫార్వర్డ్ చేశారనుకోవచ్చా? ఏమో అండి మరి ఆవిడకే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు ఇక్కడ ఫస్ట్ తెలంగాణ వైసీపీ పార్టీ అని వైసీపీ పార్టీ అని ఏదో పెట్టారు, కొన్ని రోజులు నడిపించారు హైదరాబాద్లో తెలంగాణలో. దాని తర్వాత మరి ఇక్కడి నుంచి ఇది అయిపోయిన తర్వాత ఆ పార్టీని తీసుకెళ్ళి కాస్త కాంగ్రెస్లో కలిపేసి ఇప్పుడు ఆంధ్రాలో మళ్ళీ అక్కడ కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. సో ఇప్పుడు ఆవిడ వచ్చి మా అన్నయ్య ఇలా చేశారు అలా చేశారు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని గొడవలు అవుతున్నాయో ఏంటో మనకు తెలుసు, అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. ఇవాళ రోజు ఆవిడ ఒక మహిళ నిజంగానే పాపం బాధపడుతాం బయటకు వచ్చి ఇలా నా ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు వీళ్ళు, నేను హైదరాబాద్ ఉన్నప్పుడు మా అన్నయ్యనే చేపించారని ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే మరి దాని మీద ఖచ్చితంగా అక్కడ పోలీసు వారు కూడా ఇక్కడ పోలీసు వారు కూడా ఒకరినొకరు కోఆర్డినేషన్తో అక్కడ ఒక కేసు ఒకటి ఆమె ఒకరు నిజంగా ఆమె చెప్పి కంప్లైంట్ ఇస్తే అక్కడ పోలీసు వారు ఇక్కడ పోలీసు వారికి దాన్ని ఫార్వర్డ్ చేసి ఇక్కడ కోఆర్డినేషన్తో ఇక్కడున్న సిట్ అధికారులతో కూడా వాళ్ళు మాట్లాడి నిజంగానే అలాంటివి ఏమైనా జరిగాయని చెప్పి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, చేయాలి కూడా యాక్చువల్. ఒకళ్ళు నిజంగా ఆవిడ అంత గట్టిగా చెప్తే మరి దాని ప్రకారం మరి షర్మిల గారు దీన్ని ముందుకు తీసుకెళ్తారా లీగల్గా అనేది మరి ఆవిడ ఆలోచించుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒకటేంటంటే ఇప్పుడు అక్కడైనా కానీ ఇక్కడైనా కానీ వెంకీ గారు ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఇప్పుడు మేము ఆంధ్రాలో ఇక్కడ ఏమనుకుంటున్నామంటే ఇక్కడేమో తిక్కడు పోయాడు అక్కడేమో ముక్కడు పోయాడు అంటున్నారు జనాలు, అంటే నేను అనేది కదా జనాలు అనుకుంటున్నారు. సో ఆ విధంగా ఇప్పుడు యాదృచ్ఛికంగా మీరు చూసుకుంటే ఇక్కడ ఆంధ్రాలోనూ ఆ చెల్లెలు అన్న చేతిలో చెల్లి బాధపడింది, అక్కడ అన్న చేతిలో చెల్లి బాధపడింది. అక్కడ ఒక విధంగా అదే పాలిటిక్స్ నడుస్తున్నాయి కుటుంబ పాలిటిక్స్, ఇక్కడ కూడా ఒక విధంగా కుటుంబ పాలిటిక్స్ నడిచాయి మొన్నటి వరకు. సో గత ప్రభుత్వాలు మీరు చూసుకుంటే ఆంధ్ర కానీ తెలంగాణ ఈ రెండు డైనాసిటీ పాలిటిక్స్, ఈ కుటుంబ వ్యవహారాల పార్టీల ద్వారా ఈ కుటుంబ గొడవలు నడిచాయి కానీ అసలైన ప్రజలకి నిజంగా జరిగింది ఏం లేదు అక్కడ. సో అందుకని ఇవాళ రోజు రెండు పార్టీలని ఇవాళ రోజు ఇంటికి పంపించే పరిస్థితి ఏర్పడింది. సో అందుకని నేను చెప్పినట్టు జనాలు ఆంధ్రాలో ఇక్కడ తిక్కడు పోయాడు అక్కడ ముక్కడు పోయాడు అని చెప్పి అనుకుంటున్నారు. సో ఒక విధంగా ఇది నడుస్తుంది. షర్మిల గారు రక్త సంబంధం కంటే కేటీఆర్, కేసీఆర్, జగన్ గారి అనుబంధం చాలా గొప్పదని చెప్పి మాట్లాడడం జరిగింది. ఫోన్ పక్కా ట్యాపింగ్ జరిగింది. ఈ ట్యాపింగ్లో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని చెప్పి మాట్లాడడం జరిగింది. షర్మిల ఉండొచ్చండి. ఇప్పుడు సొంత చెల్లె బయటకు వచ్చి అలా చెప్తున్నప్పుడు మరి ఆవిడకే తెలిసి ఉండాలి కదా, ఎందుకంటే ఇప్పుడు సొంత చెల్లికి ఇంకా ఎక్కువ తెలుస్తాయి వాళ్ళ అన్న వివరాలు. సో ఆమె చెప్తున్నప్పుడు నిజంగానే పోలీసు వారు అక్కడ పోలీసు వారు కానీ మన ఆంధ్ర పోలీసు వారు ఇక్కడ పోలీసు వారు కానీ లేదా అక్కడ తెలంగాణ పోలీసు వారు కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకొని నిజంగా ఒకవేళ ఆమె లీగల్గా ముందుగా వచ్చి ఇక్కడ నాకు డౌట్గా ఉంది నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని నా నమ్మకం ఉందని ఒక కంప్లైంట్ ఇస్తే ఆంధ్ర పోలీసు వారు తెలంగాణ ఈ సిటీ అధికారులతో కోఆర్డినేట్ వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలా చేయొచ్చు, లేకపోతే ఆమె డైరెక్ట్గా తెలంగాణకు వచ్చి కూడా ఇప్పుడు డైరెక్ట్గా కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఆవిడ ఇట్లా నా ఫోన్ ట్యాపింగ్ అయింది కూడా నాకు డౌట్గా ఉందని చెప్పి ఇప్పుడు సిటీ ఏదైతే ఇప్పుడు తెలంగాణలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో ఆమె సొంత పార్టీ కాంగ్రెస్ యొక్క గవర్నమెంటే తెలంగాణలో ఉంది కాబట్టి ఆమెకి ఇంకా ఈజీగా సుగమం అవుతుంది ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ చేయడానికి కూడా. సో ఆవిడ ఎందుకు మరి తెలంగాణకు వచ్చి వెళ్ళి మరి సిటీకి నా ఫోన్ ట్యాపింగ్ కూడా అయ్యిందని చెప్పి కంప్లైంట్ ఎందుకు ఇవ్వకూడదు? మరి ఆవిడ ఎందుకు చేయట్లేదు? అంటే కేవలం మీరు నిజంగా జరిగిందా లేకపోతే కేవలం రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నది కూడా ఆలోచించాలి. నేను చెప్పేది ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక బీఆర్ఎస్ అయినా ఒక కాంగ్రెస్ అయినా
ఈ వైసీపీ అయినా ఏదైనా కానీ ఈ కుటుంబ పాలిత పార్టీలు ఎప్పటికైనా సరే ఇలానే ఉంటాయి. వీళ్ళు కేవలం ఒక స్వార్థపూరితంగా రాజకీయాలు చేస్తూ కేవలం స్వలాభం కోసం వీటి కోసము పాటుపడి ఇలా వ్యక్తుల రైట్ టు ప్రైవసీ అంటే ఒక ఆర్టికల్ 21ని కూడా ఉల్లంఘిస్తూ రకరకాలుగా ఇవన్నీ చేసుకుంటూ ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నప్పుడు ఇలాంటివి అయితే తప్ప ఇలాంటివన్నీ బయటకు వస్తే తప్ప నిజంగా మంచి జరిగేవి ఏం లేదు. ఇవాళ రోజు చూసుకుంటే అక్కడ తెలంగాణలో కూడా మీరు మా బీజేపీ లీడర్స్ రఘునందన్ రావు గారిది, అరవింద్ గారిది, ఎంపీ అరవింద్ గారిది, ఈటల రాజేంద్ర అన్నది అందరిది ఫోన్ ట్యాపింగ్స్ అయినా అంటారు. అంటే ఫస్ట్ నుంచి దీని మీద బండి సంజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫస్ట్ నుంచి ఆయనే మాట్లాడడం జరిగింది. ఆ సిట్ అధికారులు అతను కూడా నోటీసులు ఇచ్చారు విట్నెస్గా. ఎలా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ మా సంజయ్ అన్న అయితే ఫస్ట్ నుంచి అక్కడ తెలంగాణలో అదే చెప్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా నాది ఫోన్ ట్యాపింగ్ అయిందని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆయన కూడా అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి నిజాలు. అంటే మా బీజేపీ వాళ్ళు ఫస్ట్ నుంచి మాకు డౌట్ వస్తూనే ఉంది మా నాయకుల ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి అని చెప్పి. ఎందుకంటే మేము ఏదైతే ఎలక్షన్ స్ట్రాటజీలు అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్స్ 2018 నుంచి 2023 వరకు విపరీతంగా జరిగినట్టు ఈ సిట్ అధికారులు తెలుస్తున్నారు. 2018 అంటే ఖచ్చితంగా అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జరిగింది ఇది. అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్రెడీ పవర్లో ఉంది. మరి ఎగ్జాక్ట్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయనగా ఈ విపరీతమైన ఫోన్ ట్యాపింగ్స్కి వీళ్ళు తెరెత్తారు. ఇంకా దాని తర్వాత 2023 వరకు నడిచింది ఇదంతా. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు అపోజిషన్ లీడర్స్ ఎలక్షన్ స్ట్రాటజీస్ నుంచి అన్నిటిని కూడా మీరు ముందే తెలుసుకొని దాని పరంగా మీరు ఇవాళ రోజు ఎలక్షన్స్ విన్నర్ అనే విషయం తెలుస్తుంది. అది చాలా సిగ్గుచేట అది బీఆర్ఎస్ పార్టీకి. మరి అది వాళ్ళు ఆలోచించుకోవాలి, అది వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటివి చేసుకొని మనం గెలిచామా అని చెప్పి ఆ కార్యకర్తలు కూడా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే కార్యకర్తలు వాళ్ళు ఇవాళ రోజు ఏం తప్పు చేయలేదు, వాళ్ళు నిజంగా పార్టీని నమ్ముకొని ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇవాళ రోజు వీళ్ళ నాయకులు ఇలాంటి పనులు చేస్తే పాపం కార్యకర్తలకి సిగ్గుచేటది, వాళ్ళు బాధపడతారు. సో ఇవాళ రోజు ఆ పార్టీ అందుకే నామరూపాలు లేకుండా అయిపోయింది. అక్కడ వైసీపీ చూసుకున్నా కూడా నేను అంటున్నట్టు షర్మిల గారు చెప్పింది నిజంగానే ఆవిడ సీరియస్గా చెప్తే ఆవిడ నిజంగానే ఇక్కడ తెలంగాణ సిట్ వాళ్ళకి వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఆవిడ ఫోన్ ట్యాపింగ్ అయిందో లేదో కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని అడగచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. మరి ఆవిడ చేస్తే నిజంగా ఆవిడ చెప్పే ఆరోపణలు నిజమని మనం కూడా నమ్మచ్చు. లేదంటే మళ్ళీ పాలిటిక్స్ కోసం ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే టైంపాస్ చేస్తున్నారో సో ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు సో ఏదో టైంపాస్కి ఇలాంటివన్నీ డైలాగులు ఇలాంటివన్నీ తెరలేపుతున్నారని చెప్పి మనం అనుకోవాలి. కానీ నిజంగా చిత్తశుద్ధి గల పార్టీలు అయితే నిజంగా ఇవి నిజంగా చేయాలి. ఆవిడ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి ఇక్కడ తెలంగాణ సీట్లో. అట్ ద సేమ్ టైమ్ ఇది ఇన్వెస్టిగేషన్ తరోగా అయి అసలైన దోషులను పట్టుకోవాలి, అది ఎంత పెద్ద వాళ్ళైనా. అంతేగాని ఊరికి ఇలా టైంపాస్ ఇన్వెస్టిగేషన్లు విచారణలు జరిపితే ఇది పబ్లిక్కి టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. అట్ ద సేమ్ టైం ఇవాళ రోజు మేము చూసుకుంటే అక్కడ ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ ఆంధ్రాలో ఎలా కూటమిలో మేము ఉన్నాం. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీ తెలంగాణనే వస్తుందనే నమ్మకం కూడా మాకుంది. ఎందుకంటే ఇవన్నీ వ్యవహారాలన్నీ చూస్తుంటే జనాలకు క్లియర్గా అర్థమవుతుంది ఈ రెండు పార్టీలు వేస్ట్, ఈ కుటుంబ పాలిత పార్టీలు లోకల్ పార్టీస్ వేస్టే, కాంగ్రెస్ పార్టీ వేస్టే, ఇవన్నీ కుటుంబ పాలిత పార్టీలు. వీళ్ళందరి వ్యవహారాలన్నీ ఇవాళ రోజు రెండు రాష్ట్రాల ప్రజలు చూశారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ టైము బీజేపీ గవర్నమెంటే వస్తుంది తెలంగాణలోనూ, మళ్ళీ ఆంధ్రాలోనూ కూడా మళ్ళీ మేమే వస్తామన్న నమ్మకం కూడా మాకుంది. ఇప్పుడు తెలంగాణలో మీ బీజేపీ పార్టీ కూడా కొట్టుకుంటున్నారు కదా అధ్యక్ష పదవి కోసం, మరి ఎలా వస్తుంది అంటారు? లేదండి, మేమేం కొట్టుకోవట్లేదు. ఎందుకంటే మీరు వాళ్ళ రోజు చూసుకుంటే వెంకీ గారు ఏదైనా ఒక డిసిప్లిన్ గల పార్టీ అంటే అది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే. మీరు చూసుకుంటే మా డిసిప్లిన్ ఇప్పుడు రాజాసింగ్ గారు కిషన్ రెడ్డి గారు ఇష్యూ నడుస్తుంది కదా, అది ఏం లేదండి. అది ఒక చిన్న ఇప్పుడు ఒక మేమందరం ఒక కుటుంబం లాగా అనుకుంటాం, ఒక ఫ్యామిలీ లాగా. నిజమైన కుటుంబం అంటే ఇది అంతేగాని నిజంగా అక్క తమ్ముడు నాన్న చెల్లి నాన్న కూతురు నాన్న కొడుకు ఇది కాదు. ఆ ఫ్యామిలీ పరమైన పార్టీ కాదు మాది ఏంటంటే బయట నుంచి వచ్చిన అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మేము. సో ఇందులో చిన్న అవి ఇవి అవుతూ ఉంటాయి. అది మా తెలంగాణ పార్టీ యొక్క అధ్యక్షులు బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు, రాజాసింగ్ గారు మంచి మిత్రులు కూడా. అది యాక్చువల్ ఏంటంటే ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ అయితే వాళ్ళు మాట్లాడుకుంటారు, మళ్ళీ సరి చేసుకుంటారు అందులో. కానీ ఇంత పెద్ద స్కీములు అయితే మా పార్టీలో అయితే ఉండవు. ఏమైనా ఉన్నా కూడా మా పార్టీ అధిష్టానం ఏదైతే ఢిల్లీలో ఉంటారో నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు కూర్చొని మాట్లాడతారు, అది సరి చేస్తారు. మాకు పెద్ద ఇష్యూస్ అయితే మీరు అనుకుంటున్నట్టే ఏమి ఉండవు. ఏదున్నా మేము మళ్ళీ మాట్లాడుకొని మేము సరి చేసుకుంటాం. మా పార్టీలో డిసిప్లిన్ ఉంటుంది. అది మీరు ఎక్కడైనా చూడండి, మా ఉట్టి తెలంగాణనే కాదు, మీరు ఏపీ అయినా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే పార్టీలు ఎక్కడైనా సరే చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ప్రతి పార్టీలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అది మనం కాదనలేం. కానీ డిస్టర్బెన్సెస్ ఉన్న చోట కూడా మళ్ళీ మేము మాట్లాడుకొని సరి చేసుకుంటాం. అంతేగాని ఇవాళ రోజు ఎంత చిన్న ఇప్పుడు రాజాసింగ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వ్యక్తిత్వంగా డైరెక్ట్గా ఏం అనుకోలేదే, ఒక విధంగా బయట మాట్లాడుకున్నారు. అది జనాలు అనుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళ గురించి అనుకుంటారు, వీళ్ళు వాళ్ళ గురించి అంటున్నారని. ఏదైనా కానీ అదే మా పార్టీలో గొప్పతనం ఏంటంటే ఎట్ ఎండ్ ఆఫ్ ది డే డెమోక్రటిక్గా డెమోక్రసీ ఉన్నది మా పార్టీలోనే. ఎవరైనా ఏదైనా మేము ఏమైనా తప్పుంటే తప్పని చెప్తాం, ఒప్పుంటే ఒప్పని చెప్తాం, మళ్ళీ సరి చేసుకుంటాం కూడా. ఆ డెమోక్రసీ నడిచేది కేవలం బీజేపీలోనే. ఇదే వ్యవహారం మీరు కాంగ్రెస్లో అక్కడ రోజు పొద్దున్నేసి ఎట్లా కొట్టుకుంటున్నారు వాళ్ళు, అలాంటిగా ఎప్పుడైనా మీరు బీజేపీలో చూసారా? మీరు చూడబోరు కూడా అలాంటివి. ఎవరైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతే మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారో అతను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.
దానికి రివర్స్ కౌంటర్గా కేటీఆర్ గారు లీగల్ నోటీస్ పంపించారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది సదరు మహేష్ గౌడ్ గారిని లేకపోతే కేటీఆర్ గారిని అడగాలండి. ఎందుకంటే మరి ఈయనేమి స్టేట్మెంట్ ఇచ్చారు, మరి ఆయన ఎందుకు ఈయనకి లీగల్ నోటీస్ పంపించారు ఈయనకే తెలియాలి. ఎందుకంటే గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు ఉంది వ్యవహారం ఇది. సో వాళ్ళు ఆలోచించుకోలేదు. మరి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో. ఇవాళ రోజు నేనేమంటున్నానంటే ఏదైనా కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు నిగ్గు తేల్చాలి తొందరలో. సరైన ఇన్వెస్టిగేషన్ అవ్వాలి, సరైన విచారణ జరగాలి, త్వరగా దీన్ని ఒక ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జనాలందరూ ఆలోచిస్తున్నారు. జనాలతో పాటు నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుని లేవనెత్తి అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రభాకర్ రావు గారు యూఎస్లో వెళ్ళి ఉన్నారో ఎక్కడో, ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి మరి లాస్ట్కి తీసుకొచ్చారు. ఇవన్నీ ముందుకెళ్తున్నాయి కానీ ఫాస్ట్గా వెళ్ళట్లేదు. అండ్ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కేవలం ఈ చిన్న చిన్న పావుల్ని మాత్రమే మీరు అక్యూజ్డ్ లిస్ట్లో పెట్టి వీళ్ళ మీద విచారణ జరిగితే ఏముంటుంది? అసలు నిజంగా గవర్నమెంట్ నుంచి మీకు నేను చెప్పినట్టు స్టేట్ హోమ్ సెక్రటరీ నుంచి పర్మిషన్ వస్తే కానీ మీరు ఇవన్నీ చేయడానికి లేదు ఫోన్ ట్యాపింగ్. మరి ఆ స్టేట్ హోమ్ సెక్రటరీ మీరు ఇప్పుడు పిలిచారా? గత స్టేట్ హోమ్ సెక్రటరీని. ఇవన్నిట్లో మరి జాప్యం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అనేది జనాలు అడుగుతున్నారు. నేను అలాంటి క్వశ్చన్ నేను అడిగేది అదే, అలాంటి క్వశ్చన్ నేను కూడా అడుగుతున్నాను. జనాలలో డౌటే నేను అడుగుతున్నాను అంతే, అంతకంటే ఏం లేదు. అంతేగాని సోకాల్డ్ మహేష్ గౌడ్ గారు అండ్ కేటీఆర్ గారి మధ్య మరి ఏమైందో మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు మామూలుగా కాంగ్రెస్ వాళ్ళే కానీ లేదా బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడు 650 మంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారు. మరి సిట్ అధికారులు ఎలాంటి డేటా రిలీజ్ చేయలే, మరి వీళ్ళు ఎలా మాట్లాడతారు దీన్ని? నేను అదే చెప్తున్నానండి. ఇది మామూలుగా ఊరికే మనకి మీడియాలో వచ్చే కథనాలను విని మనం ఊరికే కూడా ఒక కంక్లూజన్కి రాకూడదు. అది చాలా తప్పు కూడా. ఎందుకంటే ఒఫీషియల్గా మీకు సిట్ అధికారుల నుంచి ఒక ప్రెస్ స్టేట్మెంట్ వస్తే కానీ మనం నిజంగా ఏది నిజాలు అనేది మనము తేల్చుకోలేము. ఎందుకంటే ఇప్పుడు 600 అయినాయి, 650 అయినాయి, 1000 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి ఇవన్నీ ఏదో ఊహాగానాలని నాకు అనిపిస్తుంది. నిజంగా ఒకవేళ ఏం జరిగిందో ఏంటో ఆ రిపోర్ట్ ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టేటస్ ఏంటన్నది సిట్ అధికారులు బయటకు వచ్చి వాళ్ళకి చెప్పే అంటే ఒక నిర్ధారణ ఒక ఇన్వెస్టిగేషన్ ఒక పలానా స్టేజ్లో ఉంది అని చెప్పి జనాలకు తేలాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద సంచలనాత్మకమైన కేసు అయింది కాబట్టి. సో ఖచ్చితంగా సిట్ వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చి క్లియర్గా అసలు ఇప్పటివరకు దీని స్టేజ్ విచారణ ఏ దశలో ఉంది, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది ఒకటి చెప్తే బాగుంటుంది. అంతేగాని మనం మీడియా వాళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ వీళ్ళందరూ ప్రతిసారి 600 700 అంటే ఇక ఏం చెప్తాం ఇంకా దాని గురించి. నిజాలు తెలుసుకోకుండా మనం మాట్లాడకపోవడం బెటర్, కామెంట్ చేయకపోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు చెప్పారు.